హలో గాయ్స్, వెల్కమ్ టు ఎడ్యూ స్పార్క్. ఈరోజు మనం 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ నోయింగ్ అవర్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.2 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రౌండ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ టు ది నియరెస్ట్ టెన్స్. అంటే ఏంటి, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు మనకి. ఆ నెంబర్స్లో నియరెస్ట్ నెంబర్ అంటే ఏంటి, అది దేనికి నియర్గా ఉందో. ఇప్పుడు 89 ఇచ్చారు. అది మనం ఏం చూసుకోవాలి, 89 అంటే నియరెస్ట్ టెన్స్ అంటే 80 చూసుకోవాలి. 80 దేని మధ్యలో ఉంది, 80 మధ్యలో 90 మధ్యలో ఉన్నాయి కదా, 89 ఉంది. ఇప్పుడు దేనికి నియర్గా ఉంది, 80కి నియర్గా ఉందా 90కి నియర్గా ఉన్నది అన్నదాన్నే, అంటే టెన్స్లో చూసుకునేదాన్ని నియరెస్ట్ టెన్స్ అంటారు. హండ్రెడ్స్లో చూసుకునేదాన్ని, ఇప్పుడు 100, 200, 300లో చూసుకుంటే దాన్ని నియరెస్ట్ హండ్రెడ్స్ అంటారు. 1000, 2000, 2000, 4000 చూసుకుంటే నియరెస్ట్ థౌజండ్స్ అంటారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 18 నుంచి 81 నుంచి 90 రాసిన నెంబర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేనికి నియరెస్ట్ అని ఎలా చూస్తామంటే, ఇప్పుడు 81 నుంచి 90 వరకు నెంబర్స్ రాసుకున్నాం. ఇలాగా 85 నుంచి 90 వరకు, అంటే 85, 86, 87, 88, 89, 90 వరకు, 85 నుంచి 90 వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అన్నీ నియరెస్ట్ 90s కిందకు వస్తాయి. ఇప్పుడు 84, 83, 82, 81 అనేవి నియరెస్ట్ 80 దగ్గరకు వస్తాయి అన్నమాట. అంటే 5 నుంచి మిగిలిన నెంబర్స్ అనేవి 90 దగ్గర నుంచి వస్తాయి. 4, 3, 2, 1 అనేవి మొత్తం 80 వరకు వెళ్తాయి అన్నమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం 89 దేనికి దగ్గర, 90కి దగ్గర కాబట్టి 90 అని రాసేస్తాం. ఇప్పుడు 415 ఉంది. 415కి నియరెస్ట్ 10 అంటే ఏ 10 టెన్స్ మధ్యలో ఉంటుంది 415 అనేది, 410 మధ్యలో 420 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు 410కి చూస్తామా లేకపోతే 420కి చూస్తామా? 410కి 420కి ఏది నుంచి ఏం చెప్పాను, 5 నుంచి నెక్స్ట్కి వెళ్ళిపోతుంటే 420. ఇప్పుడు 4409 అండ్ అదే ఏ 10 మధ్యలో ఉంది, 4400, 4410 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఏది దేనికి దగ్గర, 9 అనేది దేనికి దగ్గర చూసుకోండి, 10కి దగ్గర లేకపోతే 100 ముందు దానికి దగ్గర, 10కే కదా దగ్గరానికి 4410 అని రాస్తాం. ఇప్పుడు 3951 అని ఉంది. 3951 దేనికి దగ్గర, 3950కి దగ్గర లేకపోతే 3960కి దగ్గర. ఇది 1 లాస్ట్ డిజిట్ చూసుకోండి. ఎక్కడ 51 అనేది 50కి కదా దగ్గర, కాబట్టి 5ది కరెక్ట్ అనమాట. 5ది ఆన్సర్. ఇప్పుడు సెకండ్ బిట్ ఏంటి, రౌండ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అదే 5ది ఒకసారి చూసుకోండి. 5 నుంచి 90 వరకు, అంటే 5, 6, 7, 8 అనేది నెక్స్ట్ నెంబర్కి నియరెస్ట్గా ఉంటాయి. ఇంకా 4 నుంచి 4, 3, 2, 1, 0 అనేవి ముందు నెంబర్కి అనమాట. ఇప్పుడు సెకండ్ ఏంటి, రౌండ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ హండ్రెడ్స్. హండ్రెడ్స్ అంటే ఏంటి, 500కా. ఇప్పుడు పై దాంట్లో మనం టెన్స్కి చూసుకున్నాం. ఇక్కడ ఎలా చూసుకుంటాం, 100, 200, 300, 400. ఇప్పుడు మనకు ఒక నెంబర్ ఇచ్చారు 50 అని. ఇప్పుడు 695 దేనికి దగ్గర ఉందని చూసుకోవాలి, 600కా 700కా. ఇది ఆల్రెడీ 95 అంటే 50 దాటేసింది. 50 కన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ నెంబర్ అనమాట. ఇప్పుడు 650 అని వచ్చింది అనుకో, అది దేని కిందకి వస్తుంది, 700 కిందకి వస్తుంది. ఎందుకు నేను 50 అనేది నెక్స్ట్ నెంబర్కి వచ్చేస్తుందని చెప్పాను. ఇప్పుడు 49 అనుకో దేనికి వస్తుంది, 600కి వస్తుంది అనమాట. అంటే 50 కన్నా బిలో ఉంది. ఇప్పుడు 95 అంటే 50 కన్నా ఎబో ఉంది కాబట్టి 700 దగ్గరికి వస్తుంది అనమాట. ఆన్సర్ నియరెస్ట్ హండ్రెడ్స్ అంటే ఏం చెప్తాము, 700 అని చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఎంత డిజిట్ అయినా కానీ నియరెస్ట్ హండ్రెడ్స్ అంటే హండ్రెడ్స్ దగ్గరే చూస్తాం. ఇప్పుడు 1s, 10s, 100s ప్లేస్లో 2, 5, 1 ఉందా, అదే నియరెస్ట్ హండ్రెడ్స్ అంటే 200, ఐదర్ 200, ఐదర్ 100 అనేది చూస్తాం మనం. ఈ 52 అనేది ఏంటి, 152 అనేది 52 ఉంది కదా అందులో. 52 అనేది 50 దాటేసింది, అంటే 50 కన్నా ఎక్కువ అంటే 100 కాదు, 100 ఎక్కువ అంటే 200 అనమాట. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటి, 13648. 648 600కి దగ్గర 700కి దగ్గర చెప్పండి. అంటే 50 దాటలేదు. 50 దాటకపోతే అంటే బిలోయే కదా, అంటే 600 అనేది మనం చూసుకోవాలన్నమాట. ఆన్సర్ ఎంత, 600. ఇప్పుడు 93618 అది దేనికి దగ్గర, 600కి దగ్గర లేకపోతే 700కి దగ్గర. 50 దాటిందా, 18 అనేది దాటలేదు, అంటే 50 కన్నా బిలోగానే ఉంది కాబట్టి 600 వస్తుంది ఇక్కడ కూడా ఆన్సర్. ఇదే అన్నమాట. చూడండి పై దాంట్లో టెన్స్ చూసామన్నమాట, నియరెస్ట్ టెన్స్. కింద దాంట్లో నియరెస్ట్ హండ్రెడ్స్. ఇప్పుడు నియరెస్ట్ థౌజండ్స్ చూస్తాం. ఇప్పుడు రౌండ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ నియరెస్ట్ థౌజండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం మొత్తం ఫుల్ ఐదర్ 1000, 3000, 2000 అని చూసుకుంటాం అనమాట. ఇప్పుడు 3415 ఉంది. అప్పుడు మనం ఏం చూస్తాం, ఇప్పుడు 415 ఉంది. 415 అనేది 500 దాటిందా, దాటలేదు.
కాబట్టి బిలో 500 అంటే ఏంటి, ముందు నెంబర్ కదా, అంటే 3000 వస్తుంది అనమాట. ఇప్పుడు 555 అలా ఉందనుకో, నెక్స్ట్ 4000 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 014 ఉంది. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, అంటే 0 అంటే మనం కౌంట్ చేయలేం కదా, కాబట్టి 100స్లో ఇక్కడ 125 దగ్గర నుంచి చూసుకుందాం. ఇప్పుడు 125 అనేది ఇది 5000 బిలోనే ఉంది కదా, 0125 అనేది 5000 బిలోనే ఉంది, కాబట్టి 500 బిలోనే ఉంది కదా, కాబట్టి ఇది 7000 దగ్గరకు వస్తుందా, లేకపోతే 80,000 దగ్గరకు వస్తుందా, 70,000 దగ్గరకు వస్తుందా? ఇక్కడ చూడండి, నేను థౌజండ్స్ అనుకున్నా, ఇది 10,000స్లో చూసుకున్నాం, అంటే 71,000 72,000 71,000 దగ్గరికి వస్తుంది. ఇప్పుడు 8765 కదా, ఇది 80,000 దగ్గరకు వస్తుందా, 90,000 దగ్గరకు వస్తుందా? ఇక్కడ 765ని చూడొద్దాం, అది 500 కన్నా ఎక్కువ ఉంది, కాబట్టి 9,000 అని రాసుకుంటాం. 500 కన్నా ఎక్కువ ఉంటే 9,000. ఇప్పుడు ఇక్కడ 4001, అది 4001 4,000కా లేకపోతే 5,000 దగ్గరగా ఉందా? 1 ఉంది కదా, అంటే 4,000 కన్నా అర్థం చేసుకోండి. ఇప్పుడు రైట్ ది నంబర్స్ ఇన్ ద షార్ట్ ఫామ్. మనకి ఎక్స్పాండ్ చేసి ఇచ్చారు కొన్ని నెంబర్స్, దాన్ని మనం షార్ట్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, మనం అబ్జర్వ్ చేయాలి ఏంటి, 1s 10s 100 1000s అన్నీ ఉన్నాయా? 1 ఉంది. 10 ఉందా? 10 లేదు, స్కిప్ చేసేయండి. 100s ఉంది, 1000s ఉంది, అంటే మనం 10 లేదు కాబట్టి 10 ప్లేస్లో 0 అని పెట్టుకోవాలి, లేకపోతే మారిపోద్ది. దీనివల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గైస్ మార్క్స్ కోల్పోతారు. ఇప్పుడు 3000 ఇంకా 3 వేసుకున్నాం, 400 ఉంది కాబట్టి 4 వేసుకున్నాం, 10 లేదు కాబట్టి 0 వేసుకోవాలి. అక్కడ ఏం లేదని వదిలేసి వచ్చేస్తే మార్క్స్ తీసేస్తారు. అలాగే ఒక్క డిజిట్ లేకపోతే నెంబరే మారిపోతుంది. ఇప్పుడు 7 ఉంది కాబట్టి 7 వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సెకండ్ బిట్ 1s ఉంది, 10s ఉంది, 100s ఉంది, 1000s ఉంది, 10,000. ఇక్కడ మనం ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్లేస్లో జీరోస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్ని ప్లేస్లో నెంబర్స్ పెట్టుకోవచ్చు. 1 2 నెక్స్ట్ 1000 100s ప్లేస్లో 3 ఉంది, 1000s 10s ప్లేస్లో 5 ఉంది, 1s ప్లేస్లో 0 అని సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, 100s 1s 10s 100,000 10,000. ఇక్కడ 10,000 చూసుకోండి, అంటే 1000 మిస్ అయింది ఇక్కడ, అంటే మనం 1000 ప్లేస్లో 0 పెట్టుకోవచ్చు కదా, అంటే 3 అంటే ఫస్ట్ ఎలా రాస్తాం, స్టార్టింగ్ 3 0 ఎందుకు 0 పెట్టుకున్నాం, 1000s లేదు కాబట్టి డైరెక్ట్ 10,000 ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. 100 ప్లేస్లో 5, 1000s ప్లేస్లో 2, 500 వేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఇక్కడ 9 చూడండి, 1s ప్లేస్లో 9 ఉంది, 10s ప్లేస్లో 90 ఉంది, 100s ప్లేస్లో 900 ఉంది, 1000 ప్లేస్లో 9,000 ఉంది, 10,000 ప్లేస్లో 90,000 ఉంది. ఓకే, అంతా సెట్ అయింది, మధ్యలో మనకు మిస్ కాలేదు కాబట్టి 999 అని వరుసగా వేసేసుకుంటే అయిపోద్ది. దీంట్లో మళ్ళీ ఆలోచించి అంత బాధపడిన అవసరం లేదు, ఈజీగా క్యాలిక్యులేట్ అంటే ఈజీగా చూసి రాసేయచ్చు, మనం ఈజీగా స్కోర్ చేసే బిట్ అనమాట ఇది. ఇప్పుడు 5th బిట్ ఏంటి, రైట్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ది నెంబర్స్. ఇక్కడ పైన దాంట్లో మనకి ఏమి ఇచ్చారు, వాళ్ళే ఎక్స్పాండ్ చేసి మనం నెంబర్స్ రాయాలి. ఇక్కడ మనం నెంబర్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చాడు, మనం ఎక్స్పాండ్ చేసి రాయాలి. మనం ఏం రాయాలన్నా ఫస్ట్ మనకి 1s 10s 1000 10,000 ప్లేస్లో ఏదైతే ఉందో మనకు ఫస్ట్ ఒక ఐడియా అనేది ఉంటే మనం ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు అన్నీ చూసుకోండి, ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయి అంటే ఏమైనా మిస్ అయ్యాయా లేదా చూసుకోవాలి. అన్ని వరుసగా 1s 10s 100 కరెక్ట్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం 4000 వేసుకోవచ్చు. 100s ప్లేస్లో ఏముంది, ఇక్కడ 300 ఉంది కాబట్టి 300 వేసుకోవచ్చు. 10,000 10s ప్లేస్లో ఏముంది 4 అంటే 40, 1s ప్లేస్లో 8 కాబట్టి ఒక సింగిల్ డిజిట్ 8 రాస్తే అయిపోతుంది. ఇక్కడ కూడా మళ్ళీ 1s 10s వేసుకోవాలి కంపల్సరీ, మీకు వేసుకుంటేనే మీరు రాయగలుగుతారు. 1s 10s 100s 1000s 3 ప్లేస్లో 10,000. ఓకే, అప్పుడు 30,000 అని రాసుకోవచ్చు. 30,000 అంటే ఇంకో జీరోస్ పెట్టుకొని, ఇక్కడ 0 ఉంది కాబట్టి రాయడం అవసరం లేదు 0 ప్లేస్లో. ఇప్పుడు 100s ప్లేస్లో 2 ఉంది కాబట్టి 200 వేసుకొని, 10s ప్లేస్లో 1 ఉంది కాబట్టి 10 వేసుకుంటాం. 1s ప్లేస్లో 4 ఉంది కాబట్టి సింగిల్ డిజిట్ 4 వేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వరుసగా 2 2 2 2 2 ఉన్నాయి, అంటే 1s 10s 100s 1000 10,000s అంతా 2 2 2 2 ఉన్నాయి కాబట్టి మనం అన్నీ 2 2 2 2 2 2 వేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. అంటే అలా అంటే ఒట్టిగా 2 2 వేసుకోండి, పక్కన జీరోస్ కూడా పెట్టాలి. 0 0 0 0 అండ్ జీరోస్ 4 జీరోస్ వస్తాయి. నెక్స్ట్ 2కి 3 జీరోస్, నెక్స్ట్ 2కి 2 జీరోస్, నెక్స్ట్ 2కి 1 జీరో, నెక్స్ట్ లాస్ట్కి 2 వస్తుంది అనమాట. అంటే ఇలాంటివి ఇస్తే మనం ఈజీగా రాయగలుగుతాం కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి 75025, 1s 10s 100s 1000. మీకు ఊరికా విసుగొచ్చేస్తూ ఉంటుంది, బట్ తప్పదనమాట ఈసారి. ఇదే లాస్ట్ అయిపోద్ది, లాస్ట్ సమ్ అనమాట.
10,000 ఉంది, 70,000 ప్లస్ 5,000 ప్లస్ ఇక్కడ 100 ప్లస్ మీరు చూస్తే మాత్రం 0 ఉంది, కాబట్టి అది రాయని అవసరం లేదు. కాబట్టి 10 ప్లస్లో 20, 5 ప్లస్లో 1, సింగిల్ డిజిట్ 5, అంతే, సింపుల్ అయిపోయింది. ఇలాగే మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు కంపల్సరీ రాయగలరు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.